హలో! నా మాట వినిపిస్తుందా బ్రో? యాహ్! బ్రో. యాహ్! సో, డేటా టైప్‌లో ఓకే. సో, డేటా టైప్స్ మనకు తెలుసు మీకు. ఇది మనం కవర్ చేసినాం. క్రియేటింగ్ టేబుల్, ఇన్సర్టింగ్ డేటా ఇది కూడా కవర్ చేసినాం. సో, అలియాసింగ్ మీకు తెలుసు. అగ్రిగేటివ్ ఫంక్షన్స్ తెలుసు. ఈరోజొచ్చి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కొన్ని కవర్ చేద్దాము. ఈ ఓకే. క్రియేటింగ్ టేబుల్స్, కాపీయింగ్ డేటా ఇది కవర్ చేసాము. అప్డేటింగ్ ఓకే. సెట్ ఆపరేటర్స్ మనం కవర్ చేయలేదు. సెట్ ఆపరేటర్స్ మనం కవర్ చేద్దాం. సెట్ ఆపరేటర్స్. బిల్ట్ ఫంక్షన్స్. కాన్స్టెంట్స్ మనం కవర్ అయిపోయింది. ఆల్టరింగ్ టేబుల్, రిమైన్ కాలమ్స్ ఇవన్నీ అయిపోయినాయి. సబ్ క్వైరీస్ కూడా అయ్యాయి. ఓకే. జాయిన్స్ అవ్వలేదు. జాయిన్స్. నా నా యా ఫోన్ బ్రో. ఒకసారి ఫోన్ చెయ్. సారీ బ్రో. వ్యూస్ ఇంకా యా అనాలిటికల్ ఫంక్షన్స్. ఓకే. కూడా కవర్ చేద్దాం. సో ఫర్ నౌ వచ్చేసి మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేటివి ఏందో చూద్దాము. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే సింపుల్ ఏం లేదనమాట. మనకు ఒక పర్టికులర్ టేబుల్ ఉంటే ఆ టేబుల్‌లో సారీ ఒక డేటాబేస్‌లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. అవి ఆల్రెడీ వాళ్ళు ప్రీ డిఫైన్ చేసి ఉంటారు. సో వాటిని డైరెక్ట్ యూజ్ చేసుకోవడమే. అంటే మనం వాటి కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే. సో స్కీమ్, స్టోరేజ్ స్కీమ్ ఓకే. సో స్ట్రింగ్ మనకు మెయిన్ వచ్చేసి స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటారనమాట. స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే టెక్స్ట్ ఫంక్షన్స్ అవొకటి ఉంటాయి. తర్వాత డేట్ ఫంక్షన్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి న్యూమెరికల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే. సో స్ట్రింగ్ ఫంక్షన్స్‌లో మనకొచ్చేసి స్ట్రింగ్ ఫంక్షన్స్ మనకొచ్చేసి ఈ అప్పర్ అని ఒకటి ఉంటది. యాహ్! అప్పర్ అంటే సింపుల్ ఏం లేదు. మనకున్న ఒక పర్టిక్యులర్ టెక్స్ట్‌ని అప్పర్ కేస్‌లో కన్వర్ట్ చేస్తదనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంటే సో ఆ ఎంప్లాయీ టేబుల్‌లో మీరు జస్ట్ ఒక టెక్స్ట్ ఫస్ట్ నేమ్ చూడండి. ఫస్ట్ నేమ్ అనేది మనకి ఇనిట్ క్యాపిటల్ ఉంది. అంటే ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉంది అంతే. ఓకే. సో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉంటే దాన్ని ఇనిట్ క్యాపిటల్ అంటారు. అంటే ఇనిషియల్ క్యాపిటల్ అని అర్థం. సో మనము ఎట్లా రాయొచ్చంటే అప్పర్ ఆఫ్ కాలమ్ నేమ్. ఎప్పుడైనా కూడా అప్పర్ ఓపెన్ బ్రేస్, కాలమ్ నేమ్, క్లోజ్ బ్రేస్. ఇది ఇచ్చినప్పుడు ఏందంటే ఆ డేటా ఏదైతుందో అది డేటాబేస్‌లో అలానే ఉంటది.
మనకి చూపించేటప్పుడు, ఐ మీన్ షో చేసేటప్పుడు మాత్రమే అది అప్పర్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే. ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇది ఒరిజినల్ డేటా అనమాట, అంటే డేటాబేస్లో ఉంది. ఇదేంటంటే ఓకే. మనం కన్వర్ట్ చేసినాం అనమాట. అప్పర్ యా. అప్పర్ ఆఫ్ ఫస్ట్ నేమ్. సో సేమ్ లైక్ లోయర్ అనమాట. లోయర్ ఏం చేస్తుందంటే ఉన్న క్యారెక్టర్స్ని లోయర్ కేస్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకే. సో ఇది చూడండి. సో డేటా ఏది క్యాపిటల్ ఉన్నా, లోయర్ ఉన్నా, అప్పర్ ఉన్నా, ఆటోమేటిక్గా లోయర్కి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇవి ఎట్లా యూజ్ అవుతాయి అంటే మనకి వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట. అంటే మేబీ మీకు చెప్పాను కదా, స్టోరీలో మెన్షన్ చేస్తారు ఈ ఓకే. పర్టిక్యులర్ డేటా అనేది నాకు ఓన్లీ అప్పర్లో కావాలి, లేకపోతే లోయర్లో కావాలని చెప్పి వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు. అట్లాంటి సిచ్యుయేషన్లో మనం డేటాని కన్వర్ట్ చేస్తాం అనమాట, అప్పర్ కానీ లోయర్గా కానీ. బ్రో ఈ డేటా మోడల్ చేంజెస్ అంటే ఏంటి బ్రో? డేటా మోడల్ చేంజెస్ అంటే ఓకే, మీకు డేటా మోడల్ కావాలా? సో డేటా ఇన్స్టెంట్ మోడల్లో టూ అవుట్పుట్. టైప్స్ ఉంటాయి బ్రో. ఓకే. ఒకటి ఈఆర్ అని ఒకటి ఉంటుంది, ఒకటి ఓకే. మల్టీ డైమెన్షన్ ఉంటుంది. ఓకే. సో డేటా మోడల్ చేంజెస్ అంటే చూపిస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది. రియల్లో ప్రజెంటేషన్ ఎక్కడ ఉంది? దీన్ని మామూలుగా డేటా మోడల్ అంటారు అనమాట. ఈఆర్ డయాగ్రామ్ ఓకే. అంటే ఓకే. ఒక ఎంటిటీ, ఒక రిలేషన్షిప్. ఎంటిటీ అంటే ఏం లేదు, ఒక టేబుల్ని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ మనం ఎంటిటీ అనుకుంటాం. దానికి ఓకే. ఇంకా వేరే ఎంటిటీస్కి మధ్యలో ఒక రిలేషన్షిప్ మనం బాండింగ్ చేస్తాం అనమాట. ఓకే. సో దీన్ని డేటా మోడల్ అంటారు. అంటే మనకు వచ్చే డేటా ఎలా స్టోర్ అవ్వాలి, లేకుంటే ఎలా ఫ్లో అవ్వాలి అని చెప్పి డేటా ఆర్కిటెక్ట్ క్రియేట్ చేస్తాడు అనమాట. సో డేటా దాన్ని డేటా ఆర్కిటెక్ట్ మోడల్ కానీ అంటాం. బిజినెస్ అనలిస్ట్ బిజినెస్ అనలిస్ట్ కానీ? లేదు, డేటా ఆర్కిటెక్ట్ మోస్ట్లీ కదా బ్రో? డేటా ఆర్కిటెక్ట్ కానీ, డేటాబేస్ ఆర్కిటెక్ట్, డేటా వేర్హౌస్ ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్స్ మాత్రమే డేటా మోడల్స్ క్రియేట్ చేస్తారు. ఓకే. బిజినెస్ అనలిస్ట్ ఏంటంటే వాటిని అనలైజ్ చేయడం కానీ, లేకుంటే రిక్వైర్మెంట్ ఆర్కిటెక్ట్కి ఇవ్వడం కానీ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను డేటా ఆర్కిటెక్ట్ అనుకోండి, మీరు బిజినెస్ అనలిస్ట్. మీరు వచ్చి నాకు చెప్తారనమాట. సో మనం మన దగ్గర కస్టమర్ డేటా ఉంటుంది, ఇన్వాయిస్ డేటా ఉంటుంది. సో అందులో ఈ మేబీ ఈ కాలమ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మీరు చెప్తారు. దాన్ని బట్టి నేను ఒక డిజైన్ గీస్తాను అనమాట. అదే ఈ డిజైన్. ఓకే. ఒక్క నిమిషంలో. యా. యా. సో ఇన్ జనరల్గా ఇది అన్నమాట. సో ఇందులో మనకు టూ టైప్స్ ఉంటాయి. ఇది ఈఆర్ అనేది డేటా బేస్కి యూజ్ చేస్తారు. మల్టీ డైమెన్షనల్ మోడల్ చేసి ఉంటుంది, అంటే ఒక టేబుల్ మధ్యలో ఉంటుంది, ఆ టేబుల్ చుట్టూరా ఇంకో టేబుల్స్ ఉంటాయి. ఇన్ జనరల్ అయితే ఇది ఫాలో అవుతాం మనం. సో మీకు దీని మీద ఎస్క్యూఎల్ అయిపోయాక ఇది కంటిన్యూ చేస్తాను. అంటే ఇదైతే ఐడియా వచ్చింది కదా బ్రో? ఇప్పటికి ఐడియా వచ్చింది బ్రో. ఓకే, ఓకే.
యా. సో ఎస్క్యూఎల్ అంటే అయిపోయాక విజువల్ అయితే ఇంకా ఇలా ఎన్ని ఉంటుంది సెషన్స్ అన్నమాట. పడుతుంది బ్రో ఎస్క్యూఎల్ కి? ఇంకేం లేవు బ్రో, హార్డ్లీ ఇవే ఉన్నాయి. 1 2 3 4 5 6 ఇవైతే ఇండెక్స్ అయిపోయినట్టే. ఇండెక్సెస్ బ్రో. ఇండెక్సెస్ అది కూడా కవర్ చేస్తా. ఇండెక్సెస్ రాయలేదు నేను ఇక్కడ, కానీ ఇండెక్సెస్ కూడా కవర్ చేస్తా. ఓకే, ఇండెక్సెస్ ఇంకా ఇంకొక కాన్సెప్ట్ స్టోర్డ్ ప్రొసీజర్స్ బ్రో. స్టోర్ ప్రొసీజర్ సింపులే బ్రో. అంటే అంటే వాటికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ తెలిస్తే ఓకే మీకు స్టోర్ ప్రొసీజర్స్ వచ్చినట్టే. ఓకే 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 బ్రో. యా. సో సో ఇంకా జస్ట్ మనం హార్డ్లీ ఒక 2 సెషన్స్ అంటారా? టూ టూ త్రీ సెషన్స్ అంతే. సెషన్స్. యా. 2 to 3 సో సెషన్స్. బిఫోర్ 20 అయిపోతుంది కదా బ్రో? యా బ్రో, ఓకే. ఈ వీక్లో అయిపోతుంది. యా. సో మనం ఇన్ఫర్మేటికా కూడా కవర్ చేసుకుంటే. ఓకే ఓకే, ఇన్ఫర్మేటిక్ కూడా. యా. ఎస్క్యూఎల్, ఇన్ఫర్మేటికా. యా. అంతే బ్రో. ఓకే. మ్మ్. ఇంకా సో జీసీపీ అడిగా బ్రో తనని. వేరే ట్రైనర్ చేస్తానని చెప్పింది. ఓకే. యా. సో ఈ ఎస్క్యూఎల్ అనేది మీరు ఒకసారి వీకెండ్స్ వీలైనప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి. యా. బ్రో మీరు సారీ, పర్లేదు, అడగండి. వర్డ్ వర్డ్ గుర్తు రావట్లేదు బ్రో. సపోర్ట్ కూడా మీరే ఇస్తారు కదా బ్రో? అవునవును. ఓకే ఓకే. సో ఇంకా నాకు టాస్క్స్ ఏం అసైన్ చేయలేదు, అందుకని ఓకే ఓకే. అడుగుతున్నా. నాకు తెలిసి ఈ మంత్ ఏమి ఉండదు బ్రో. కానీ ఈ మంత్ అంటే యూటిలైజ్ అంటే చేసుకోండి మీరున్న మంత్. యా. సో అందుకనే మనం ఎస్కేఎల్ ఇంకా ఆ, అంటే నెక్స్ట్ వీక్ హాలిడేస్ బ్రో. సో ఇన్ఫర్మేటిక్గా కూడా నేర్చుకుంటే. సో అదే. యా. ఆ, సో మనం దాన్ని కవర్ చేద్దాం. ఐ మీన్ ఆ ఆ వీక్ని మనం యూటిలైజ్ చేసుకుందాం. యా బ్రో. ఉమ్. సో నేను ఎక్కడున్నాను? సో మనకి మెయిన్ ఈ ఫంక్షన్స్ అన్నమాట. ఓకే ఫంక్షన్స్ ఎందుకంటే మీకు చూపిస్తాను. నా దగ్గర కొన్ని శాంపుల్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్వి ఎస్క్యూఎల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే కైండ్ ఆఫ్ ఒక బ్లాక్స్ అన్నమాట. అంటే ఓకే మనకు బ్లాక్స్ అనేటివి చూడడానికి అన్ని సపరేట్గా ఓకే, అంటే అన్ని సపరేట్గా ఉంటాయి. కైండ్ ఆఫ్ మన యూసేజ్ని బట్టి బ్లాక్స్ బిల్డ్ చేసుకోవడం, లేకుంటే కైండ్ ఆఫ్ పజిల్ లాగా అనుకోండి. సో ఇవన్నీ కంబైన్ చేస్తేనే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. సో అందుకే ఓకే. నేర్చుకోవాలి ఇవి. యా. సో లెంత్ చూడండి. లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అనమాట. అంటే లెంత్ అనేది ఒక పర్టికులర్ ఫంక్షన్. కొన్నిట్లో లెంత్ అని రాస్తారు, కొన్నిట్లో ఎల్ఈఎన్ రన్. ఓకే, లెంత్ అని రాస్తారు. సో ఎగ్జాంపుల్ చూడండి. లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే మనం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో వాటి లెంత్ కౌంట్ చెప్తుంది అనమాట. ఓకే ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇది నేను రన్ చేసిన 5 అంటే ఈ పర్టికులర్ స్ట్రింగ్ అది కౌంట్ వచ్చి 5. అట్లనే మనకి టేబుల్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్కి లెంత్ చూద్దాం అనుకున్నాను అనుకోండి, ఇలా కూడా చూడొచ్చు. ఓకే నీనా 5 లెంత్ ఉంది, లెక్స్ 3 లెంత్, అలెగ్జాండర్ 9 లెంత్. లేదు, వేర్ కండిషన్లో కూడా మనం లెంత్ యూజ్ చేయొచ్చు. ఎలా? సో లెంత్ ఆఫ్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు 4 అంటే మ్, ఈ పర్టికులర్ క్వైరీ ఏం చేస్తుంది అంటే నాకు ఓన్లీ ఫస్ట్ నేమ్ అనేది రిటర్న్ చేస్తుంది. వేర్ లెంత్ ఈక్వల్ టు 4 ఓకే ఫస్ట్ నేమ్ అనేది. ఇది నేను రన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, జాన్, లూయిస్, యాడమ్, వీళ్ళంతా క్యారెక్టర్స్ అనేవి 4 లెంత్ ఉంది. యా. సో అలా అది యూస్ అవుతుంది. ఓకే ట్రిమ్ అన్నమాట. ట్రిమ్ అంటే సింపుల్ ఏం లేదు, ఉన్న స్పేసెస్ని రిమూవ్ చేయడం. ఇది ఓకే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మామూలుగా మనకి ప్రతి డేటాబేస్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది ఎస్క్యూఎల్ అనేది. మనకి ఎస్క్యూఎల్ ఒరాకిల్లో
ఆర్ ట్రిమ్ అని, ఎల్ ట్రిమ్ అని ఉంటుంది. ఓకే. మామూలుగా అయితే ట్రిమ్ అని కూడా పెట్టుకోవచ్చు. మా వాళ్ళు యూజ్ చేసేది ఎస్ఎస్ఎంఎస్ అనుకుంటా బ్రో. ఆహాహా, ఓకే, ఎస్ఎస్ఎం. యా. ఐడియా ఉంది పెద్ద కదా బ్రో. వేరియేషన్ ఏమి ఉండదు బ్రో. ఎస్క్యూఎల్ ఓకే. అనేది ఓకే. ఆల్మోస్ట్ సేమ్ సిమిలర్ ఉంటుంది దేనికైనా. ఓకే. ఓకే. సో ఇక్కడ చూడండి మీరు, నేను ఒక క్యారెక్టర్ రాసిన, ఆ క్యారెక్టర్ ఇటు సైడ్ అటు సైడ్ స్పేసెస్ ఉన్నాయి అనమాట. అంటే మీకు డేటా రావడం బై మిస్టేక్ కొన్ని కొన్నిసార్లు మనకి ఇంక్లూడింగ్ స్పేసెస్తో వస్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే మనం ఈ స్పేసెస్ని తీసేసి డేటా లోడ్ చేయాలి అంటారు. ఓకే. ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ ఇంక్లూడింగ్ స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ లా కన్సిడర్ అవుతుంది బ్రో మామూలుగా డేటాబేస్లో. ఓకే. ఓకే. సో మనకు 13 క్యారెక్టర్స్ ఉంది. ఇప్పుడు చూడండి, ఓకే. మనము క్వైరీ అనేది ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, లెంత్ ఆఫ్ ది ట్రిమ్ చేసిన డేటా ఎంత ఉందంటే 5 ఉంది. అంటే ఓకే. మనకి ఇక్కడ చూడండి, ఇది రన్ చేస్తే మీకు అర్థమవుతుంది. MySQL కి ఇటుపక్క అటుపక్క అది ట్రిమ్ చేసేసింది. ఓకే. సో ఇది ఎట్లా చూపించాలి, ఓపెన్ చేద్దాం. ఉమ్, ఇక్కడ చూడండి, MySQL అని మధ్యలో వచ్చింది. అంటే ఓకే. మనకి ఇటుపక్క అటుపక్క స్పేసెస్ అనేటివి ఉన్నాయి, కానీ అవి మనకు కనిపించవు. ఎగ్జాంపుల్ నేను దీన్ని కాపీ చేసుకున్నాను, ఒక నోట్ ప్యాడ్లో వేసిన. ఇప్పుడు చూడండి, 1 2 3 4, 1 2 3 4, 3 అంటే 4, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, ఓకే. మొత్తం 12 లెంత్ చూపిస్తుంది నాకు ఇక్కడ. మేబీ ఓకే, 13 ఉంది. సో మనకి లెంత్ అనేది ఇంక్లూడింగ్ స్పేస్ 13 వస్తుంది. సో వాళ్ళు ఏమంటారంటే మనకి ట్రిమ్ చేయమంటారు. ఎప్పుడైనా మనం ఈ ట్రిమ్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు స్పేసెస్ అనేవి రిమూవ్ అయిపోతాయి, ఏదైనా ఉండాలి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ టేబుల్ తీసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్, ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, డి హ్యాన్ అని ఉంది కదా, దీని యా. మధ్యలో స్పేస్ వచ్చింది. సో ఎగ్జాంపుల్ మేబీ ట్రిమ్ ఆఫ్ స్పేస్ అనేది అది ఎక్కడ ఉన్నా కూడా తీసేస్తుంది అనమాట. సో లాస్ట్ నేమ్ అనుకుందాం, లాస్ట్ అండర్ స్కోర్ నేమ్. ఇక్కడ ఓకే, ఓకే, మేబీ అది ట్రిమ్ అనేది స్టార్టింగ్ అండ్ ఎండింగ్లోనే యూజ్ అవుతుంది అనమాట. సో లెట్స్ డూ వన్ థింగ్. స్పేసెస్ ఏం లేవు. సో ఇని మామూలు అయితే మనకి స్పేసెస్ ఉన్న దగ్గర ఈ పర్టికులర్ ట్రిమ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే బ్రో. అదొకటి. మళ్ళీ మనకు వచ్చేసి ఇన్స్ట్రింగ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇది ఎట్లా యూజ్ అవుతుందంటే, ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ది పొజిషన్ ఏంటి అని చెప్పి రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ తీసుకోండి, శ్రీ రామ్. సో నాకు ఆర్ అనేది ఎన్నో పొజిషన్లో ఉంది అంటే 1 2 3 4th పొజిషన్ ఉంది. సో ఇట్లనే
ప్రతి ఒక్క వచ్చిన డేటాకి నాకు ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్కి నేను పొజిషన్ తెలుసుకుందాం అనుకుంటున్నా. అప్పుడు ఈ INSTR అనేది యూజ్ చేయొచ్చు. ఓకే. ఇది ఎట్లా యూజ్ చేయొచ్చు? ఎగ్జాంపుల్, మీ నేమే తీసుకుందాం. ఆర్, లేకపోతే ఐ పెట్టుకుందాం ఎగ్జాంపుల్. స్ట్రింగ్ అనేది నాకు తెలిసి పోస్ట్గ్రెస్లో లేదు. సో ఇన్ జనరల్ మనకి SQL లో ఇన్స్ట్రింగ్ అనే ఒకటి ఉంటుంది అనమాట. ఇన్స్ట్రింగ్ అంటే ఏం లేదండి, ఆ, మనకు కావాల్సిన క్యారెక్టర్ది ఆ పొజిషన్ ఏంటో అది రిటర్న్ చేస్తుంది అంతే, సింపుల్గా. ఓకే. పోస్ట్గ్రెస్లో ఇన్స్ట్రింగ్ ఏముంది? ఓకే, పోస్ట్గ్రెస్లో పొజిషన్ అని ఉంటుంది బ్రో. ఓకే, పొజిషన్ అని ఉంటుంది. సేమ్ ఇదే, కాకపోతే చెప్పాను కదా మీకు, డేటాబేస్ టు డేటాబేస్ కొంచెం వేరీ అవుతుంది అనమాట. ఓకే. సో మామూలుగా అయితే ఇన్స్ట్రింగ్ అంటాం. ఇన్స్ట్రింగ్ అంటే ఇక్కడ చూడండి, రిటర్నింగ్ ఏ పొజిషన్ నంబర్ ఆఫ్ ఎ క్యారెక్టర్ విత్ ఇన్ ఎ స్ట్రింగ్. అంటే ఒక స్ట్రింగ్ లో ఉన్న ఒక క్యారెక్టర్ పొజిషన్ దాన్ని ఓకే. రిటర్న్ చేస్తుంది. ఇది రన్ చేస్తాను చూడండి. సింటాక్స్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. సింటాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఏం చేయాలంటే ఐ ఇన్ శ్రీరామ్. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, దీనికి సింటాక్స్ వచ్చిందంటే పొజిషన్ ఆఫ్ క్యారెక్టర్, ఏదైతే మనం చూడాలనుకుంటున్నాం క్యారెక్టర్ ఇన్ ఎంటైర్ స్ట్రింగ్. సో ఎట్లా వస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. సో ఐ ఇన్ శ్రీరామ్ అంటే మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, 3 వచ్చింది. అంటే మీ నేమ్లో ఐ పొజిషన్ అనేది థర్డే కదా. సో అట్లా యా దాన్ని బ్రో. ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలానే ఎంటైర్ వర్డ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పొజిషన్ ఆఫ్ వరల్డ్ ఇన్ హలో వరల్డ్. చూడండి, 1 2 3 4 5 6, స్పేస్ కూడా ఒక క్యారెక్టరే. ఈ వరల్డ్ అనేది సెవెంత్ దగ్గర స్టార్ట్ అయింది. సో అట్లా రిటర్న్ చేస్తుంది అనమాట ఇది. ఓకే. సో అదొకటి. సబ్ స్ట్రింగ్ అని ఒకటి ఉంటుంది బ్రో. ఇన్ స్ట్రింగ్ అంటే ఏంటంటే
మనకి క్యారెక్టర్ పొజిషన్ ఇస్తే సబ్స్ట్రింగ్ అనేది ఎంటైర్ స్ట్రింగ్లో నుంచి ఆ, మనకు కావాల్సిన స్ట్రింగ్ తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమే తీసుకోండి. నేను ఏం చేస్తున్నా అంటే ఎస్ఆర్ఐ ఆర్ఏఎంలో నాకు ఓన్లీ మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నామో అవి ఆల్రెడీ ఒక ఫుల్ క్యారెక్టర్, ఫుల్ స్ట్రింగ్ ఉంటాయి. వాటిని డిస్ప్లే చేసేటప్పుడు మాత్రమే వాటిది ఫామ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ పర్టికులర్ దాంట్లో నాకు ఆర్ఏఎం మాత్రమే కావాలి అని చెప్తున్నా. అంటే ఒరిజినల్ అయితే ఇది, అందులో ఇది కావాలని చెప్తున్నా. అది ఎట్లా చేయొచ్చు అంటే ఎస్యుబి ఎస్టిఆర్ లేకుంటే ఎస్యుబి ఎస్టిఆర్ఐఎన్జి, ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఆరకిల్లో ఓకే. ఇది యూజ్ చేస్తారు, మైఎస్క్యూఎల్లో. పోస్ట్గ్రెస్లో ఇది సబ్స్ట్రింగ్ అనమాట. ఏం లేదు, మీరు డౌట్ ఉంటే గూగుల్ చేసుకోవచ్చు. అంటే మనకి జస్ట్ బేసిక్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందని తెలిస్తే దాన్ని బట్టి అసలు అది ఏది యూజ్ చేస్తామని మీరు చెక్ చేసుకోవచ్చు. యా. సో ఎగ్జాంపుల్ ఇది చూడండి. సో మీ నేమ్లో మనం దానికి చెప్పాలన్నమాట. నాకు 1 2 3 ఫోర్త్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 4 5 6 సిక్స్త్ పొజిషన్ దగ్గర ప్రింట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఎంటైర్ స్ట్రింగ్ ఉన్న అది మనకు ఓన్లీ ఆర్ఏఎం అని మాత్రమే ఇచ్చింది. అంటే అది ఫోర్త్ లెటర్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్త్ లెటర్ దగ్గర ఎండ్ అవుతుంది. సేమ్ ఇవి కూడా అంతే. ఇవి రియల్ టైంలో ఎట్లా యూజ్ అవుతాయి అంటే ఎగ్జాంపుల్ ఈమెయిల్ డొమైన్స్ ఉన్నాయి. ఈమెయిల్ డొమైన్స్ ఫెచ్ చేయడం కానీ, లేకుంటే కొన్ని పర్టికులర్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే మేబీ ఫోన్ నంబర్స్ ఉంటాయి. ఫోన్ నంబర్స్ నుంచి వాడు చెప్తాడనమాట, ఓన్లీ ఫోర్త్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని చెప్తాడు. అట్లాంటప్పుడు ఈ సబ్స్ట్రింగ్ అనేది యూజ్ అవుతుంది బ్రో. ఓకే. సేమ్ ఇది కూడా చూడండి. ఇది ఎట్లా థర్డ్ పొజిషన్లో స్టార్ట్ అయ్యి ఫిఫ్త్ పొజిషన్లో ఎండ్ అయింది. అంటే ఎస్క్యూఎల్ అని మాత్రమే వస్తుంది. ఇందులో చూడండి, థర్డ్ పొజిషన్లో స్టార్ట్ అయ్యి సిక్స్త్ పొజిషన్ అంటే ఏసీఎల్ఈ అని వచ్చింది. సో ఇట్లా మనం ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్ ఎస్యుబి ఎస్టిఆర్ ఆఫ్ ఫస్ట్ నేమ్ అండర్స్కోర్ నేమ్. ఓకే, ఫస్ట్ నేమ్. సో నేనేమంటున్నా అంటే థర్డ్ దగ్గర స్టార్ట్ అయ్యి సెవెంత్ దగ్గర ఎండ్ అవ్వాలి. మీకు ఒరిజినల్ వాల్యూ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో ఒరిజినల్ వాల్యూ అనేది ఇది. మనం సబ్స్ట్రింగ్ అప్లై చేసిన వాల్యూస్ ఇవి. అంటే అవుట్ ఆఫ్ ఒరిజినల్ క్యారెక్టర్స్ స్ట్రింగ్లో థర్డ్ పొజిషన్లో స్టార్ట్ అయ్యి సెవెంత్ పొజిషన్లో ఉండాయి. అట్లా తీసుకున్నాను అనమాట వాల్యూస్. ఓకే. సో ఆ సిచ్యుయేషన్ బట్టి మనకి రిక్వైర్మెంట్లో వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు చెప్తారు. ఈ కాలంకి సబ్స్ట్రింగ్ వాళ్ళే మెన్షన్ చేస్తారు. ఆ, అంటే మరీ సబ్స్ట్రింగ్ యూజ్ చేయమని చెప్పరు. సో నాకు ఈ స్ట్రింగ్ ఫంక్షన్ నుంచి ఓన్లీ ఫస్ట్ టూ క్యారెక్టర్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఈ ఏ కాలమ్స్కి యూజ్ అవుతాయి అంటే ఈమెయిల్ కాలమ్స్ కానీ, ఫోన్ నంబర్ కాలమ్స్కి, మామూలుగా లేకుంటే కంట్రీ కాలమ్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏం చేస్తాను అంటే కంట్రీలో వాడు చెప్తాడు అనమాట, ఓన్లీ ఫస్ట్ టూ లెటర్స్ మాత్రమే కావాలంటాడు. ఇండియా ఉంది, 1 2. ఫస్ట్ టూ లెటర్స్ మాత్రమే వచ్చినాయి. సో
కెనడా ఉంది, లేకుంటే యుఎస్ఏ ఉంది. సో వాడు దాన్ని బట్టి మనం ఈ సబ్స్ట్రింగ్ అప్లై చేసుకోవచ్చు. ఓకే. మీరు అడిగారు కాన్కాట్ అనేది. యా. సో కాన్కాట్ అనేది కూడా ఒక ఫంక్షన్ అనమాట. ఇది స్ట్రింగ్ ఫంక్షన్. స్ట్రింగ్ ఫంక్షన్ అని ఎందుకు అంటున్నామంటే ఇవన్నీ కూడా ఓన్లీ టెక్స్ట్ క్యారెక్టర్స్ మీద మాత్రమే ఇవి వర్క్ అవుతాయి. ఓకే. ఇన్ బిట్వీన్ నంబర్స్ ఫంక్షన్స్ మీద వర్క్ అవ్వవి. ఐ మీన్, ఒకవేళ నంబర్స్ ఉన్నాయనుకోండి, న్యూమరికల్ వాటిపైన మనం ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేటివి అప్లై చేయలేం. సో వాటికి సపరేట్ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ ఇది చూడండి. కాన్కాట్ అంటే ఏం లేదు, ఒక టూ డిఫరెంట్ స్ట్రింగ్స్ని జాయిన్ చేయడమే కాన్కాటినేషన్. కాన్కాట్ అంటే కంబైన్ చేయడం. అది ఎట్లా యూజ్ అవుతుంది అంటే కాన్కాట్, CONCAT ఫంక్షన్, మీరు ఏవైతే స్ట్రింగ్స్ కంబైన్ చేద్దాం అనుకుంటున్నారో అది సింగిల్ కోట్స్లో పెట్టి కామా పెట్టి పెట్టాలి. టూ అనే కాదు, ఐ థింక్ త్రీ కూడా వస్తుంది అనుకుంటా. ఒక నిమిషం చూద్దాం. ఓకే, జాయిన్ టూ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఆర్ మోర్. సో మనము మోర్ దెన్ టూ స్ట్రింగ్ ఫంక్షన్స్ కూడా అట్లా మీరు మల్టిపుల్ చేసుకోవచ్చు బ్రో. ఎగ్జాంపుల్, కామా ఇచ్చి మళ్ళీ ఇంకో స్ట్రింగ్ పెట్టుకోండి. సి, సో అట్లా మీకు కావాల్సిన టెక్స్ట్ని సింగిల్ కోట్స్లో పెట్టుకొని కామా, మళ్ళీ టెక్స్ట్, కామా, టెక్స్ట్, సింగిల్ కోట్స్లో. ఓకే. సో ఎగ్జాంపుల్ ఇది చూడండి. మనకి రియల్ టైంలో ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. ఎంప్లాయీస్ టేబుల్లో ఎలా ఉంటుందంటే ఇలా ఉంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది సపరేట్ సపరేట్ ఉన్నాయి. ఓకే. యా. సో నేనేమంటున్నా అంటే నాకు ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిపి ఒక ఫుల్ నేమ్ కావాలి అని చెప్తున్నాను. రియల్ టైమ్ సినారియో కూడా ఇలానే ఉంటుంది. సో వాడు ఏం చేస్తాడంటే, నాకు డేటా రావడం ఫస్ట్ నేమ్ వస్తుంది, లాస్ట్ నేమ్ వస్తుంది, అడిషనల్గా ఇంకో కాలం కావాలి, ఆ కాలంలో నాకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంబైన్డ్ అయి ఉండాలి అంటాడు. అప్పుడు మనం ఈ కాన్కాట్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి. సో కాన్కాట్ యూజ్ చేసినప్పుడు టెక్స్ట్ పెట్టుకుంటాం, లేదంటే డైరెక్ట్ కాలం నేమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ నేమ్, కామా, సింగిల్ కోట్స్ వీడు స్పేస్ పెట్టిండు అనమాట. స్పేస్ ఎందుకంటే ఆ, ఈ క్యారెక్టర్కి, ఈ స్ట్రింగ్కి ఆ స్ట్రింగ్ మధ్యలో స్పేస్ రావడానికి. మళ్ళీ తర్వాత వచ్చేసి లాస్ట్ నేమ్. సో ఇక్కడ చూడండి, ఇది నేను రన్ చేస్తున్నా. సో ఇక్కడ మనం యాజ్ ఎక్స్పెక్టెడ్ వచ్చింది కదా, నీనా కొచ్చర్, నీనా స్పేస్ కొచ్చర్. ఇక్కడ స్పేస్ ఇచ్చాం కాబట్టి ఇవ్వలేదు అనుకోని ఇలా వస్తుంది. అంటే మనకు నేమ్ అర్థం కాదనమాట. వాట్ ఈస్ ఫస్ట్ నేమ్, వాట్ ఈస్ లాస్ట్ నేమ్. అందుకని ఓకే. మనం కామా ఇచ్చి స్పేస్ పెట్టుకున్నాం. సో కాన్కాట్ అనేది టూ వేస్లో రాయొచ్చు. ఎయిదర్ యూజింగ్ కాన్కాట్ ఫంక్షన్ ఆర్ ఎయిదర్ యూజింగ్ దిస్ టూ పైప్స్. ఈ టూ పైప్స్ యూజ్ చేస్తే మనకి కాన్కాట్. ఓకే. సో ఎగ్జాంపుల్ చూడండి. మనకి ఈ టూ పైప్స్ యూజ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ కాన్కాట్ ఫంక్షన్ రాయాల్సిన అవసరం లేదు. ఆరకిల్ టూ కాలమ్స్ మధ్యలో పెట్టేసి, సారీ, టూ కోట్స్ మధ్యలో పెట్టేసి, ఇక్కడ పైప్, టూ పైప్ పెట్టి మళ్ళీ టూ కోట్స్ మధ్యలో స్ట్రింగ్ అన్నమాట. ఇక్కడ చూడండి, రన్ చేసి ఆరకిల్ ట్రైనింగ్ వచ్చింది కదా. సో ఎయిదర్ యూ కెన్ యూస్ కాన్కాట్ ఫంక్షన్ ఆర్ దీస్ టూ పైప్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, ఫస్ట్ నేమ్ పైప్, లాస్ట్ నేమ్. యా. ఓకే. మనకు అప్పుడు ఏం చేయాలంటే
కామా, మనకి స్పేస్ రావట్లేదు కదా. ఈ పైప్ కూడా అంతే బ్రో. సో మీకు కాన్కాట్లో మల్టిపుల్ చెప్పాను కదా, సో అట్లనే యా. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. పైప్, మళ్ళీ ఇన్స్టిట్యూట్, మళ్ళీ పైప్, మళ్ళీ కార్. సో ఇది చూడు, సేమ్ అట్లనే వచ్చింది కదా. సో మల్టిపుల్ పైప్స్ యూజ్ చేసి కూడా రాయొచ్చు. సో నేనేం చేసిన ఇక్కడ, సో కొన్ని డేటాబేసెస్లో కాన్కాట్ ఉండదు. సో కానీ పైప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నీనా స్పేస్కి వచ్చారు, వచ్చింది కదా. సో ఇట్లా పైప్స్, మల్టిపుల్ పైప్స్ యూజ్ చేసి మనం కాన్కాటినేషన్ కూడా చేయొచ్చు. ఎదర్ కాన్కాట్ ఆర్ పైప్. ఓకే. సో ఇట్లా చాలా ఉన్నాయి బ్రో. మీరు ఈరోజు మీరు హోంవర్క్ ఏం చేస్తారంటే, జస్ట్ అంటే మీరు ప్రాక్టీస్ చేయకుండా అట్లీస్ట్ వెళ్ళి గూగుల్లో స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్, సో అట్లా జస్ట్ చూడండి అంటే ఏమేమి ఉన్నాయి. న్యూమరిక్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్, డేట్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్. ఓకే. ఓకే. జస్ట్ సెర్చ్ చేసి చూడండి, చాలా ఉంటాయి మనకి. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. సో కొంచెం అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు అవి వచ్చేస్తాయి. అందులో కూడా ఇవే యూజ్ చేస్తాం మనం. సో ఓకే. అప్పర్ అర్థమైంది, లోయర్ వచ్చింది, లెంత్, ట్రిమ్, ఇన్స్ట్రింగ్, సబ్స్ట్రింగ్, కాన్కాట్, ఇవి అర్థమైనాయి కదా బ్రో. యా బ్రో. ఓకే ఫైన్. ఇప్పుడు మనం న్యూమరికల్ ఫంక్షన్స్ చూద్దాం. న్యూమరికల్ ఫంక్షన్స్ ఏంటంటే, ఇవి ఓన్లీ న్యూమి న్యూమరికల్ డేటా మీద మాత్రమే అప్లై అవుతాయి. ఓకే. అబ్సల్యూట్ తెలిసిందే. అబ్సల్యూట్ అనేది మనకి మ్యాథమెటిక్స్లో ఉంటుంది. అబ్సల్యూట్ సింపుల్ ఏం చేస్తుందంటే, ఎయిదర్ ఆ వాల్యూకి పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఆ పర్టికులర్ వాల్యూని తీసేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇట్ విల్ రిమూవ్ ద సింబల్స్. -40, యాక్చువల్లీ అది -40 అనమాట. అది స్టోర్ అవ్వడం -40 లాగా స్టోర్ అయింది. కానీ ఏబిఎస్ ఆఫ్ ఆ వాల్యూ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ మైనస్ అనేది పోతుంది. ఓకే. ఎంప్లాయీస్ కూడా మైనస్ యూజ్ చేయలేదు, పాజిటివ్ ఉంది. సో ఇక్కడ చూడండి, ప్లస్ అని ఉంది. ప్లస్ అని ఉన్నా కూడా యాప్స్ యూజ్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది ఓన్లీ 40 లాగా వస్తుంది అనమాట. స్క్వేర్ రూట్ అనేది మనకి అది కూడా ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్. సో 25కి స్క్వేర్ రూట్ ఏంది, 5 5 జీ 25. 5. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 అనమాట. సో యా బ్రో. 64 స్క్వేర్ రూట్ 8. సో యా. ఆ పర్టికులర్ వాల్యూకి స్క్వేర్ రూట్ ఏమొస్తుందో మనం క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి పర్టికులర్ యాక్చువల్ ఇదంతా రాయాలంటే ఏంటంటే, ఇన్ జనరల్ దీనికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ స్క్వేర్ రూట్ అనేటిది అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ డేటాబేస్లో ఒక ప్రోగ్రామ్ రాసి ఉంటుంది. ఈ పర్టికులర్ ఫంక్షన్ని మనం కాల్ చేసి యూజ్ చేసుకోవడమే. సో అందుకే వీటిని ప్రీ డిఫైన్డ్ అన్నారు. సో మోడ్ ఉంది. మోడ్ అంటే ఏంది, మాడ్యూల్ అనమాట. సో 10/10, మనం చేసినప్పుడు రిమైండర్ ఏమొస్తుందో దాన్ని మాడ్యూల్ అంటాం. సో
త్రీ త్రీ జా 9 అంటే 10లో 9 పోయినప్పుడు 1 రిమైండర్ వస్తుంది. ఇది చూడండి, 0. సో అట్లా డివిజన్ ఇక్కడ చూడండి, 10/2 5 వచ్చింది, 10/3 1 వచ్చింది రిమైండర్. ఇంకోటి 2,5 అంటే 2 పవర్ ఆఫ్ 5, సారీ, పవర్ ఆఫ్ 2,5 అంటే 2 మల్టిప్లైస్ ఇంటూ 5 టైమ్స్. సో మనకి ఏం వస్తుంది, 32. సో ఇంకోటి వచ్చేసి మన ట్రంకెట్ అనే ఒక ఫంక్షన్ కూడా ఉంది మీకు. ఎస్క్యూఎల్లో రెండు ఉన్నాయి బ్రో, ట్రంకెట్ అనేటిది. ట్రంకెట్ అనేది డీడీఎల్ ఉంది, ట్రంకెట్ అనేది స్ట్రింగ్ ఫంక్షన్ కూడా ఉంది. సో ట్రంకేట్ ఆఫ్ ఓపెన్ క్లోజ్ పారంథసిస్ ఇది ఏం చేస్తుందంటే స్పెసిఫిక్ నంబర్ని, డెసిమల్స్ మనకి ఎన్ని కావాలో అన్ని తగ్గట్టు మనం ట్రంకేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, 123 ఇంత డెసిమల్స్ ఉన్నాయి బ్రో. కామా 3 అని పెట్టినప్పుడు ఏం చేస్తుంది, ఇది యాక్చువల్ డేటా అయితే మనకి కామా 3 పెట్టినప్పుడు ఏదైతే డెసిమల్ ప్లేస్ ఉందో 4 ఇలా వస్తుంది, 874 దాకా రావాలి. కొంచెం ఎన్సి టిఆర్యుఎన్సియా ట్రక్ అని రాస్తున్నాం అనుకుంటా. ఓకే, టిఆర్యుఎన్సి యాక్చువల్లీ మనకి నార్మల్ డేటాబేసెస్లో ట్రంకేట్ అని ఉంటుంది, సారీ ఇలా. కానీ మన దగ్గర పోస్ట్గ్రెస్లో మాత్రం టిఆర్యుఎన్సి ఇక్కడ వరకే ఉంది బ్రో. ట్రై చేస్తాం, యా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది రాంగ్, 874. సో ఫస్ట్ 3 డిజిట్స్ మాత్రమే తీసుకుంటుంది. ఎందుకంటే ఆ, మీకు ఇది తెలుసు కదా, డెసిమల్ అంటే ఏం లేదు బ్రో. డెసిమల్ అంటే మనకి ఆ, ఒక నంబర్ ఉంది, ఆ నంబర్లో ఆఫ్టర్ డాట్ తర్వాత వాల్యూస్ వస్తే దాన్ని డెసిమల్ నంబర్ అంటారు. అందులో యా. రెండు ఉంటాయి బ్రో, దీన్ని స్కేల్ అంటాం అనమాట, దీన్ని ప్రెసిషన్ అంటారు. ఓకే. ఓకే, సో ప్రెసిషన్లో 3 అని ఉంది కదా, సో యా. ఆఫ్టర్ డెసిమల్ 3 వాల్యూస్ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇదేంది -1 అన్నాడు, ట్రంక్ -1 అంటే దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తున్నట్టున్నాడు వీడు. ఓకే, ఇక్కడ చూడండి. సో వీడు ఏం చేస్తున్నాడు సింపుల్గా, ఇంతకుముందు ప్రెసిషన్ని మనం మోడిఫై చేయగలిగినాం. ట్రంక్ ఆఫ్ -1 అంటే ఈ ఫస్ట్ లాస్ట్ ఏదైతే 8 6 8 7 6 ఉందో ఈ 6ని వీడు రౌండ్ ఫిగర్ చేసేస్తాడు, 0 చేస్తాడు. 2 అని పెట్టామనుకోండి, లాస్ట్ 2 డిజిట్స్ని రౌండ్ ఫిగర్ చేస్తాడు. 3 అని పెడితే లాస్ట్ 4 డిజిట్స్ని. ఇక్కడ చూడండి, ఓకే, అవుట్పుట్ వచ్చింది. ఇది చూడండి, సో ఇది చూడండి, లాస్ట్ 2 డిజిట్స్, టూ స్కేల్లో లాస్ట్ 2 డిజిట్స్ అనేటిది 0 అయిపోయింది, అంటే రౌండింగ్ చేస్తున్నాను అనమాట.
ట్రంక్ 3 పెట్టాను. ఇది అయ్యింది. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ +3 +3 ఉందనుకోండి, 3 ఆర్ +3 దీని మీద అప్లికేబుల్ అవుతుంది. మైనస్లో ఉంటే దీని మీద అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ ఉందనుకోండి, అది కూడా రౌండింగే చేస్తుంది యాక్చువల్ చెప్పాలంటే. ఇక్కడ ఇది తీసేసి యాక్చువల్లీ 0 పెట్టుకుంటుంది. మనకు 0 అనేది కనిపించట్లేదు అంతే. ఓకే. ఓకే. సో నంబర్స్లో మనకి గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ అనే ఒక ఫంక్షన్ కూడా ఉంది. సో సమ్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి బ్రో. 1, 2, 3 అట్లా 10 దాకా ఉన్నాయి. ఇందులో హైయెస్ట్ ఏంది? 10. యా. లోయెస్ట్ ఏంది? 1. 1. సో ఒక టేబుల్‌లో ఒక 10,00,000 దాకా ఉన్నాయి. సో మేబీ 10,00,000 సమ్ వాల్యూస్ ఉన్నాయి. అందులో మనం ఆ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ తీసుకొని గ్రేటెస్ట్ అంటే హైయెస్ట్ ఏంది, లోయెస్ట్ ఏందో కనుక్కోవాలన్నమాట. సో ఓకే. దానికోసం ఈ గ్రేటెస్ట్ అని, లీస్ట్ అని యూజ్ చేస్తాం. సో ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే, గ్రేటెస్ట్ ఆఫ్ ఓపెన్ క్లోజ్ పారెంథసిస్, అందులో సమ్ గ్రూప్ ఆఫ్ నంబర్స్ మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ చూడండి 500. 500 ఈస్ ద గ్రేటెస్ట్. లీస్ట్ అనే వరకు వాట్ ఈస్ ద లీస్ట్? 100. సో సమ్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ వచ్చినప్పుడు, సో ఇది ఎక్కడ యూజ్ అవుతారంటే మనకి బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ ప్రాజెక్ట్స్లో కొన్ని వాల్యూస్ వచ్చాయనుకోండి, దానిపైన వాడు చెప్తాడు అనమాట. సో నాకు అవుట్ ఆఫ్ ది వాల్యూస్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్, అంటే మేబీ కస్టమర్ సైడ్ వాట్ ఈస్ ద హైయెస్ట్ ట్రాన్సాక్షన్ హీ డిడ్, గ్రేటెస్ట్ తీసుకోవచ్చు. వాట్ ఈస్ ద లోయెస్ట్ ట్రాన్సాక్షన్ కస్టమర్ మేడ్, సో లీస్ట్ తీసుకోవచ్చు. ఇదేం లేదు బ్రో, సింపుల్గా మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఇచ్చి మీరు వీటిని ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది అనమాట. యా. ఓకే బ్రో. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఫంక్షన్. ఇది కూడా ఇంపార్టెంటే. మనం డేట్ ఫంక్షన్స్ యూజ్ చేసి డేట్ మ్యాథమెటికల్ ఫంక్షన్ కూడా చేయొచ్చు. అంటే డేట్లో మైనస్ ఉంటుంది, డేట్లో ప్లస్, అడిషన్, సబ్ట్రాక్షన్ అవి కూడా చేయొచ్చు. అవి మీరు ఇవి చూడండి ఒకసారి ఇంటికి వెళ్ళి. యా. ఇంకోటి ఓకే, ఇవన్నీ రెగ్యులర్ యూజ్ చేసేటివి ఇవి. ఓకే. సియూఆర్ డేట్ ఆర్ కరెంట్_డేట్. ఇది ఏం చేస్తుందంటే ఓన్లీ ఈ రోజు డేట్ని మాత్రం చూపిస్తుంది. సో ఇది ఎట్లా యూజ్ అవుతుందంటే, మనకి కొన్ని డేటా వచ్చేటప్పుడు మీకు స్టార్టింగ్లో మనము టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు చెప్పుకున్నాం కదా, డిఫాల్ట్ అనే ఒక కాన్స్టెంట్ ఉందని. యా. సో డిఫాల్ట్ కాన్స్టెంట్లో ఐ హోప్ ఇక్కడ ఉందనుకుంటున్నాను, లేదా ఎస్కేల్ ఒక్కటి మిస్ అయింది. సరే ఫైన్. సో ఆ డిఫాల్ట్లో కాన్స్టెంట్లో మనకి డిఫాల్ట్ ఉంది కదా. సో అందులో ఏంటంటే ఇక్కడ డిఫాల్ట్. సో మనకి ఒకవేళ న్యూమరికల్ కానీ అప్పుడు ఏం పెట్టుకున్నాం, టెక్స్ట్ సైడ్ ట్రై చేసినాం అనమాట. అంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తే డిఫాల్ట్లో కమెంట్స్లో ఇది రావాలని పెట్టుకున్నాం. ఒకవేళ డేట్ ఫంక్షన్ వచ్చింది అనుకోండి, మనం డేటా ఇస్తే పర్లేదు, డేటా ఇవ్వకుంటే అది ఆటోమేటిక్గా కరెంట్ డేట్ తీసుకోవాలి అని చెప్పి మెన్షన్ చేస్తాం. ఏదర్ కరెంట్ డేట్, కరెంట్ టైం, లేకుంటే కరెంట్ టైం స్టాంప్ ఇలా మెన్షన్ చేస్తాం అనమాట. సో ఆటోమేటిక్గా మనకి ఆ, ఆ వాల్యూ తీసేసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, ఓకే. నాకు తెలిసి ఇది రాదు. ఇది సిఓఆర్ డేటా అనేది మైఎస్క్యూఎల్, ఆర్కిల్ వస్తుంది. ఇది వచ్చేసి పోస్ట్గ్రెస్లో, అంటే ఓన్లీ డేట్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది.
Carrot. సి కరెంట్ డేట్ వచ్చింది. సో కరెంట్ డేట్ ఫంక్షన్ ఉంటుంది. ఎప్పుడైనా ఈ ఓపెన్ పారెంథసిస్ క్లోజ్ పారెంథసిస్ పెట్టి పెట్టినాం అనుకోండి, అది ఒక ఫంక్షన్ అన్నమాట. మనకి ఓకే. ఫంక్షన్లో మనం పర్టికులర్ ఒక టైం స్టాంప్ ఎంటైర్ డేట్ ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో ఇందులో మనం ఒక డేట్ని కాల్ చేసాం అనుకోండి, ఇంక్లూడింగ్ హవర్స్తో పాటు. ఇదంతా ఉంది, ఇదంతా వచ్చింది. సో ఎంటైర్ ఇది ఉన్నా అది ఓన్లీ ఈ ఫార్మాట్లో నుంచి డేట్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి. సో ఇట్లా కాదు, యాక్చువల్లీ మనం ఇక్కడ కాలం నేమ్ పాస్ చేయొచ్చు అనమాట. సో కాలం నేమ్ పాస్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది అంటే కరెంట్ డేట్, దాంట్లో నుంచి ఓన్లీ కరెంట్ డేట్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో సేమ్ యాజ్ కరెంట్ టైం అనమాట. ఇక్కడ చూడండి, కరెంట్ టైం నేను రన్ చేసినప్పుడు ఓన్లీ మనకు టైం మాత్రమే చూపిస్తుంది. యాజ్ పర్ ద ఇండియన్ టైం ఇక్కడ 8:03 అవుతుంది. సో ఇంక్లూడెడ్ టైమ్ జోన్ ప్లస్ 5:30 అంటే టైమ్ జోన్ అనమాట. సో అట్లా నో ఫంక్షన్ ఉంది. సెలెక్ట్ నో, నో అని. నో అంటే ఎగ్జాక్ట్ ఇప్పుడు ఇంక్లూడింగ్ టైమ్ స్టాంప్ విత్ టైమ్ జోన్. అంటే డేట్, డేట్లో ఇయర్, మంత్, డేట్, తర్వాత వచ్చి హవర్స్, మినిట్స్, సెకండ్స్, మిల్లీ సెకండ్స్, టైమ్ జోన్, ఇదంతా కలిపితే ఒక టైం స్టాంప్. సో మీకు నవ్వన్నా, సిస్ డేట్ అన్నా, కరెంట్ టైం స్టాంప్ అన్నా మూడు సేమే. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఆఫ్ సిస్ డేట్. ఓకే, సిస్ డేట్ ఇందులో రావట్లేదు, బట్ సిస్ డేట్ అనేది ఒకటి ఉంది. సో సెలెక్ట్ కరెంట్ టైం స్టాంప్. ఈ నవ్వన్నా, కరెంట్ టైం స్టాంప్ అన్నా ఇంక్లూడింగ్ సో కరెంట్ డేట్ అండ్ టైం చూపించేస్తుంది. లేదు, మనకి ఇంకా కొన్ని అడిషనల్ ఫంక్షన్స్ ఏంటంటే ఉన్న డేట్ల నుంచి మంత్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, లేకుంటే ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, లేకుంటే పర్టికులర్ డే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో దానికోసం ఇవి యూజ్ చేయొచ్చు బ్రో. ఇక్కడ ఐ మీన్ ఇక్కడ చూడండి, మనకి మంత్లో ఎన్ని ఉంటాయి? 1 to 12 ఉంటాయి. సో లెట్స్ టేక్ 1 to 12 ఆర్ జాన్ టు ఫెబ్. సో మనకి యాక్చువల్ మంత్ వచ్చి 3 వేస్లో రాయొచ్చు. 1 to 12 ఆర్ జాన్, ఫెబ్, ఇట్లా 3 లెటర్స్లో రాస్తాం, అయితే ఫుల్లీ రాస్తాం. సో యా. ఇక్కడ చూడండి, మంత్ ఆఫ్ ఈ డేట్ ఇచ్చేస్తే పాస్ చేస్తే అది ఆటోమేటిక్గా అంతే లేదు. సో యాక్చువల్లీ పోస్ట్ బేస్లో మనం ఇలా రాస్తాం, సెలెక్ట్ ఎక్స్ట్రాక్ట్. ఇది సింటాక్స్ యాక్చువల్లీ, మంత్ ఫ్రమ్ డేట్.
మీకు చూపిస్తాను. వచ్చి పోస్ట్గ్రెస్లో పోస్ట్గ్రెస్ సెలెక్ట్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ మంత్ ఫ్రమ్ డేట్. డేట్ అనేది ఫోర్ అని తీసుకుని చూడండి. సో సేమ్ యా. మనం మంత్ కాకుండా ఇయర్ పెట్టొచ్చు. ఇక్కడ మంత్ ప్లేస్లో ఇయర్ పెట్టొచ్చు. అక్కడ ఎంఓఎన్ ఏంటి బ్రో? హ్యాస్. సారీ బ్రో. ఇక్కడ లాస్ట్లో ఎంఓఎన్ అని పెట్టారు కదా. అంటే యాజ్ ఎన్ఓఎన్. మీరు ఇక్కడ చూడండి, దీన్ని అలియాసింగ్ అంటారు అనమాట. అలియాసింగ్ ఓకే. అంటే ఏంటంటే, అలియాస్ అలియాస్ అంటే ఏంటంటే ఉన్న ఒరిజినల్ నేమ్కి ఒక షార్ట్ నేమ్ కానీ నిక్ నేమ్ కానీ ఇవ్వడం. ఇప్పుడు మీ నేమ్ ఉంది, మీ నేమ్ వచ్చేసి శ్రీరామ్ ఉంది. కానీ మేబీ మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ నేమ్ ఒకటి ఉండొచ్చు, మీ ఫ్యామిలీలో ఒక నేమ్ ఉండొచ్చు, నిక్ నేమ్. సో అట్లానే ఒక కాలం నేమ్ అనేది పెద్దగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇక్కడ ఫస్ట్ అండర్ స్కోర్ నేమ్ అని ఉంది. నేనేం చేస్తా అంటే, అంత పెద్దగా రావడం నాకు ఇష్టం లేదనమాట. లేకుంటే ఫోన్ నంబర్ తీసుకోండి. యాక్చువల్లీ పిహెచ్ఓఎన్వి ఎన్యుఎంబిఆర్ ఎయిదర్ యాజ్ అని రాయొచ్చు, లేదా స్పేస్ ఇచ్చి మనం సింగిల్ కోట్స్లో పెట్టొచ్చు, లేదా డబుల్ కోట్స్లో కూడా పెట్టొచ్చు. సో యాజ్ అని పెట్టి సింగిల్ కోట్స్లో కూడా పెట్టొచ్చు, లేదా నార్మల్గా కూడా రాయొచ్చు. సింగిల్ కోట్స్ ఎందుకంటే, ఒకవేళ మనకి ఇచ్చే అలియాసింగ్ నేమ్లో స్పేస్ ఉంటే సింగిల్ కోట్స్, లేకుంటే అవసరం లేదు. ఇప్పుడు పిహెచ్ఎన్ఓ అని రాస్తున్నాం. ఓకే, ఇది ఇవ్వకముందు మీకు చూపిస్తాను. ఇది చూడండి, హెడ్డింగ్ ఉంది కదా. హెడ్డింగ్ అనేది ఫోన్ నంబర్ అని వచ్చింది. నాకు ఇలా వద్దు, ఇలా కావాలి, షార్ట్ షార్ట్ ఫామ్లో కావాలి. పిహెచ్ఎన్ఓ అని కావాలి. ఇక్కడ చూడండి, పిహెచ్ఎన్ఓ అని వచ్చింది కదా. సో ఉన్న కాలం హెడ్డింగ్స్కి మనకు ఒరిజినల్ ఒకటి ఉంటే, ఒరిజినల్ని మనం అలియాసింగ్ అని పెట్టుకోవచ్చు, యాజ్ అని పెట్టి షార్ట్ నేమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది ఎందుకు పెట్టానంటే, ఇది పెట్టలేదు అనుకోండి, కాలం హెడ్డింగ్ చూడండి ఏమొస్తుందో. ఎక్స్ట్రాక్ట్ అని వచ్చింది. యాక్చువల్లీ కొన్ని కొన్ని డేటాబేసెస్లో అది ఏం చేస్తుందంటే, మనం ఏదైతే ఈ ఫామ్లో రాస్తామో ఎంటైర్ ఫామ్లోని హెడ్డింగ్ లాగా చూపించేస్తుంది అనమాట. ఓకే. సో అట్లా కాకుండా నేను యాజ్ అని పెట్టి మంత్ అని పెట్టిన, మంత్ అని వచ్చింది అలా. సో మనకి పోస్ట్గ్రెస్లో ఇది సింటాక్స్. ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ మంత్ అని పెట్టి, మామూలు అయితే డేట్ ఫార్మాట్ ఇది మనం రాసేటప్పుడు ఎప్పుడైనా వైవైవైవై ఎంఎం డిడి, ఇది ఫార్మాట్. దీని నుంచి అది డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో అదొకటి. సో దాంతోపాటు, సో రియల్ టైంలో ఇది ఎట్లా యూజ్ అవుతుందంటే బ్రో, మనకి వేర్ కండిషన్లో నేనేమంటా అంటే, ఒక ఆర్డర్ డేట్ ఉంది. ఆ ఆర్డర్ డేట్లో ఓన్లీ 12th మంత్దే మీకు ఎగ్జాంపుల్, ఈ మంత్ది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది దీని అప్లికేషన్ ఎక్కడ. సో ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫైండ్ రికార్డ్స్
ఫర్ ఏ స్పెసిఫిక్ మంత్. సో వాడు అట్లా చెప్పాడు. సో నాకు ఒక ఆర్డర్స్ అనే టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ తీసుకున్నా. వేర్ ఇది పెట్టేసుకుంటాను, నేను డైరెక్ట్ పెట్టేసుకుంటాను. ఎక్స్ట్రాక్ట్ చేసిన మంత్లో నుంచి ఈక్వల్ టు 12 ఏదైతే వచ్చిందో, 12 అంటే 12th మంత్, దాని డేటా అంతా ఇవ్వు అని చెప్తున్నా. లెట్స్ టేక్ మన ఎంప్లాయీస్ టేబుల్ తీసుకుందాం. స్టార్ ఫ్రమ్ అంటే ఇదన్నీ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని మీరు అప్లై చేసేటట్టు ఉండాలి. సో హైడ్ డేట్ ఉంది ఇక్కడ. హైడ్ డేట్లో నేను ఏం చేస్తా అంటే, సో నాకు ఎవరైతే 1997లో జాయిన్ అయ్యారో ఆ ఇయర్లో ఎంప్లాయీస్ డేటా మాత్రం కావాలంట. సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇక్కడ ఆర్డర్ ప్లేస్లో ఎంప్లాయీస్ వస్తారు. ఇక్కడ ఏదైతే ఉన్నాయి. కాలం ఉందో ఆ కాలంలో హైర్ అండర్ స్కోర్ డేట్. సో అందులో నుంచి దీనికి 1997 ఇక్కడ చూడండి. ఇది రన్ చేసినప్పుడు ఓ హై డేట్ నాకు తెలిసిన ఇదిగో ఫార్మాట్ తీసుకో. కరెక్ట్ లేదు. ఉమ్, యా, ఓకే. స్క్రిప్ట్ ఇక్కడ హై డేట్ వచ్చేసి టైమ్ స్టాంప్ స్టార్ట్ ఫ్రమ్ ఓకే మంత్ ఫ్రమ్ మంత్ హైర్ అండర్ స్కోర్ ఇక్కడ సింగిల్ ఓకే. ఇక్కడ చూడండి. సో నేను ఫిల్టర్ అవుట్ చేసిన బేస్డ్ ఆన్ వాట్ ఫైండ్ ఎ స్పెసిఫిక్ ఫైండ్ రికార్డ్స్ ఫర్ ద స్పెసిఫిక్ మంత్. లెట్స్ సే డిసెంబర్. డిసెంబర్కి ఏముంది మనకి 12 అని ఉంది. సో ఇక్కడ ఎన్ని ఎంప్లాయీస్ ఉన్నారు, 7 ఎంప్లాయీస్ వచ్చినారు. అందర్ హై డేట్లో కూడా మంత్ అనేది 12 ఉంది. సో ఇట్లా మనం డేటాని బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు యూజింగ్ యూజింగ్ దిస్ ఫంక్షన్స్. సో ఇట్లానే మనం ఇయర్తో చేయొచ్చు, డే చేయొచ్చు. సో ఓన్లీ మనం ఈ మంత్ ప్లేస్లో ఎయిదర్ ఇయర్ ఆర్ డే రీప్లేస్ చేయడం అలా. ఓకే. సో అదొకటి. ఇంకోటి ఏముంది, అగ్రిగేటివ్ ఫంక్షన్స్ ఏంది? అగ్రిగేటివ్ ఫంక్షన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అగ్రిగేటివ్ ఫంక్షన్స్ సింపుల్గా ఇవే కదా, మినిమం మ్యాక్సిమం యావరేజ్ సమ్ కౌంట్. ఇది అయిపోయింది. యా బ్రో. సో బిల్డింగ్ ఫంక్షన్స్ అయిపోయినాయి. సెట్ ఆపరేటర్స్, జాయిన్ స్పేస్, అనలిటికల్ ఇండెక్స్, స్టోర్ ప్రొసీజర్స్ ఇవే ఉన్నాయి. సో బిల్డింగ్ ఫంక్షన్స్ అయితే అర్థమైనాయి కదా. యా బ్రో. మీరు జస్ట్ ప్రాక్టీస్ చేయడం బ్రో, ఏం లేదు. ఈ షీట్ ఏదైతే ఉందో నేను ఇది అప్డేట్ చేసి మీకు పంపిస్తాను. బిల్డ్
బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు. ఓకే బ్రో. ఇంకోటి ఏముంది, సెట్ ఆపరేటర్స్ ఉన్నాయి. సెట్ ఆపరేటర్స్, ఓకే, అది కూడా కొంచెం పెద్ద కాన్సెప్టే. ఇవన్నీ ఇంపార్టెంట్ బ్రో. ఇవన్నీ చెప్పేటి కూడా సెట్ ఆపరేటర్స్, జాయింట్స్, వేవ్స్, అనలిటికల్ ఫంక్షన్స్, ఇండెక్స్, స్టోర్ ప్రొసీజర్స్. సో రేపు మనం ఏం చేద్దామంటే ఒక అట్లీస్ట్ ఒక 2 hours క్లాస్ పెట్టుకుందాం. ఓకే. 1 hourకి కవర్ అవ్వట్లేదు. సో యా యా 2 hours అట్లీస్ట్ ఒక యాక్చువల్లీ త్రీ. నాకు చెప్పింది 2 hours అన్నారు బ్రో సెషన్. ఆహాహా, ఓకే ఓకే. యా. 2 hours అని చెప్పారా? యా. ఓకే, ఫైన్. సో అట్లయితే మనం ఇంకొక కాన్సెప్ట్ కవర్ చేసి మనం క్లోజ్ చేసేద్దాం. ఓకే. సో సెట్ ఆపరేటర్స్ కవర్ చేయొచ్చు ఇక్కడ. యా. సో ఇది కూడా సేవ్ చేసేసిన. సో మీరు ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఓపెన్ చేసిన అందులో ఈరోజు మనం చెప్పుకున్న క్వైరీస్ అన్నీ ఉంటాయి. సో ఇది ఒకసారి ట్రై ఓకే. చేయండి. యా. ఐడియాస్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి సెట్ ఆపరేటర్స్ కదా. యా. సెట్ ఆపరేటర్స్ సింపుల్ బ్రో. సెట్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, మేజర్గా మనకు 3 ఉన్నాయి అనమాట. సెట్ ఆపరేటర్స్ అనేటివి ఇవన్నీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అవి వచ్చేసి. సింపుల్గా ఏంటంటే మనకి మొత్తం 3 ఉంటాయి బ్రో. అంటే ఓకే, 4. 4 అంటే ఎలా అంటే యూనియన్, యూనియన్, ఇంటర్సెక్ట్, మైనస్. సో ఇది ఎట్లా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను. ఇవన్నీ మనం మ్యాథమెటికల్, మనకి అరిథమెటిక్ ఆపరేషన్స్లో, ఐ మీన్ 10th క్లాస్లో నేర్చుకునే. కాకపోతే ఇక్కడ మనం ఆ, దానికి పర్టికులర్ ఫంక్షన్ ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో సింపుల్ ఏం లేదు. ఎగ్జాంపుల్ 2 సెట్స్ తీసుకోండి, ఏ అండ్ బి. సో దాని మీద మీకు ఇది అయిపోయింది ఇక్కడికి. సెట్ ఆపరేటర్స్, సెట్ ఆపరేటర్స్లో మనకు మెయిన్గా యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, మైనస్. మైనస్ లేకుంటే కొన్ని డేటాబేసెస్లో ఎక్సెప్ట్ అంటాం. ఎక్సెప్ట్ ఆర్ ఎక్సెప్ట్ ఆల్, ఎక్సెప్ట్ అనుకోండి. ఓకే, ఓకే. ఎక్సెప్ట్ అనేది ఉంది మనకి. మీరు ఒకసారి 10th క్లాస్ దాంట్లో సిలబస్లో చూడండి. సెట్ ఆపరేటర్స్ ఉంటాయి, యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, ఎక్సెప్ట్. సో ఇది ఎట్లా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను. ఫస్ట్ 2 టేబుల్స్ తీసుకుందాం. లెట్స్ టేక్ టేబుల్, క్రియేట్ చేద్దాం. ఎట్లా క్రియేట్ చేయొచ్చు? క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చేసి ఏ, కాలమ్స్ వచ్చేసి, సారీ టేబుల్ నేమ్ ఏం లేదు, మేబీ tab 1 అనుకుందాం. అందులో ఒక కాలం ఉంది, అది varchar. varchar ఆఫ్ మేబీ, సారీ ఇంట్ తీసుకుందాం సరిపోతుంది.
int of 1. B ఉంది. నేను 2 టేబుల్స్ క్రియేట్ చేసిన, అందులో డేటా ఇన్సర్ట్ చేస్తా. ఏంటి? ఇన్సర్ట్ ఇంటూ tab1 A values 1, 2, 3. సేమ్ ఇదే. 1 2 3 ఏనా? సో 1 3 5 టాప్ టేబుల్ tab1 మళ్ళీ క్రియేట్ చేసి 1 3 5 3 5 6 3 5 3 3 5 6. ఏం లేదు బ్రో. ఇక్కడ నేను వచ్చేసి 2 టేబుల్స్ క్రియేట్ చేసిన. ఒకటి tab1, ఒకటి tab2. అందులో కాలమ్స్ పెట్టుకున్నా A అండ్ B. సో మీకు డేటా చూపిస్తా. ఫ్రమ్ tab1 ఇది రన్ చేసిన. 1 3 5 అనే కాలం డేటా ఉంది. ఇక్కడ వచ్చేసి tab2లో ఓకే డేటా ఇన్సర్ట్ 3 5 6 అని డేటా ఉంది. సో యూనియన్ ఆపరేటర్ అంటే ఏంటంటే, యూనియన్ ఆపరేటర్ వచ్చేసి ఇట్ విల్ combine the 2 tables data and show without duplicates. సో 2 టేబుల్స్ డేటాని మనకి కంబైన్ చేసి అందులో వితౌట్ డేటా డూప్లికేట్స్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి టేబుల్ 1 ఉంది, టేబుల్ 2 ఉంది. టేబుల్ 1లో 1 ఉంది, 3 ఉంది, 5 ఉంది. టేబుల్ 2లో 3 5 6 ఉంది. అంటే మనకి 1 2లో కలిపి డూప్లికేట్స్ ఏమేమి ఉన్నట్టు? 3. 3 అండ్ 5. అంటే యా. 3 1 2 టైమ్స్ రిపీట్ అయింది, 5 2 టైమ్స్ రిపీట్ అయింది. అంటే డూప్లికేట్స్ని వితౌట్ డూప్లికేట్స్ అంటే యూనిక్ వాల్యూ లాగా చూపిస్తుంది. ఎట్లనో మీకు చూపిస్తాను. సెలెక్ట్ A ఫ్రమ్ tab1 యూనియన్ సెలెక్ట్ B ఫ్రమ్ tab2. సో ఇది రన్ చేసినప్పుడు ఇది వచ్చేసి యూనియన్కి అనమాట. సో ఇది రన్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి? 1 3 5 6. అంటే ఎందుకంటే డూప్లికేట్స్ ఎన్నిసార్లు ఉన్నా అది ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే చూపించాలి. చూడండి. ఓకే ఇది కరెక్ట్. ఓకే. 1 3 5 6
సో అన్నీ కూడా సింగిల్ టైం వచ్చినాయి వాల్యూస్. యా. సో యూనిక్ అంటే యూనియన్ అంటే ఏంటంటే ఇట్ విల్ కంబైన్ ద టూ టేబుల్స్ డేటా అండ్ షో వితౌట్ డూప్లికేట్స్ ఆర్ షో ఓన్లీ యూనిక్ వాల్యూస్, అట్లా కూడా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి యూనియన్ ఆల్ అనమాట. యూనియన్ ఆల్ ఏం చేయదు, సేమ్ ఇదే, అంటే సింటాక్స్ యూనియన్ ఆల్ పెట్టుకుంటాం. సో యూనియన్ ఆల్ అంటే ఏంటంటే ఇట్ విల్ కంబైన్ ద డేటా బట్ ఇట్ విల్ షో విత్ డూప్లికేట్స్. అంటే మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి 1 3 5 3 5 6 ఉంది, అంటే ఇందులో ఉన్న వాల్యూస్ వస్తాయి, ఇందులో ఉన్న వాల్యూస్ కూడా వస్తాయి. చూడండి, ఓకే. 1 3 5 3 5 6. ఓకే, అంటే డూప్లికేట్స్ కూడా చూపించేస్తుంది. ఇంటర్సెక్ట్ అంటే ఏంటంటే కామన్ వాల్యూస్ బిట్వీన్ టూ టేబుల్స్. సో ఒకటి చెప్పండి, ఈ టేబుల్లో మనకు కామన్ వాల్యూస్ ఏమున్నాయి? ఓన్లీ 3 and 5 బ్రో. సో దానికి మనం సింటాక్స్ ఎట్లా రాసుకుంటామంటే సెట్. సో ఇది రన్ చేసినప్పుడు 3 and 5 మాత్రం వచ్చినాయి. ఎందుకంటే ఇంటర్సెక్ట్ అంటే అర్థం ఏంటంటే ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు మనకి ఏవైతే కామన్ వాల్యూస్ ఉంటాయో అవి మాత్రమే వస్తాయి. మీకు సింపుల్గా ఒక డయాగ్రామ్ వస్తుంది మామూలుగా ఆన్లైన్లో. సెట్ ఆపరేటర్స్ ఇన్ ఎస్క్యూఎల్ ఇమేజెస్కి వెళ్తే ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి, యూనియన్ యూనియన్ అంటే క్వైరీ 1ని క్వైరీ 2ని కంబైన్ చేసిండు అంతే. సో యూనియన్ ఆల్, ఈ క్వైరీ అన్నిటి నుంచి డేటా వచ్చేసింది, క్వైరీ 2లో అన్నిటి డేటా వచ్చేసింది. ఇంటర్సెక్ట్ క్వైరీ 1లో క్వైరీ 2లో ఏదైతే కామన్ వాల్యూస్ ఉన్నాయో అవి మాత్రమే వచ్చినాయి. మైనస్ లేకపోతే ఎక్సెప్ట్. మైనస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్ జనరల్ ఈ సెట్ ఆపరేటర్స్ దేనికోసం అంటే, వాట్ ఈస్ సెట్ ఆపరేటర్స్? ఇట్ విల్ కంబైన్ టూ క్వైరీస్ అనొచ్చు ఆర్ టూ స్టేట్మెంట్ అనొచ్చు. ఓకే, సో అది ఇన్ జనరల్గా మనకి టూ క్వైరీస్ కానీ టూ స్టేట్మెంట్స్ కానీ కంబైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఒక క్వైరీ కదా బ్రో, దీన్ని ఒక క్వైరీ అంటాం, దీన్ని ఒక క్వైరీ అంటాం. అంటే ఓన్లీ మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్, స్టార్ రాయద్దు యాక్చువల్లీ. ఈ సెట్ ఆపరేటర్స్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. సారీ, రూల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ రూల్స్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ సెలెక్ట్ కాలమ్ 1 కామా కాలమ్ 2, మేబీ ఇంకో కాలమ్ ఇస్తాం, కాలమ్ 3 ఫ్రమ్ టేబుల్ ఏ అనుకుందాం. సో యూనియన్ చేసినాం, ఇంకో టేబుల్ తీసుకున్నాం. సో రూల్ ఏంటంటే, ఫస్ట్ రూల్ ఫ్రమ్ బోత్ టేబుల్స్ కాలమ్స్
హ్యాస్ టు బి ఇన్ సేమ్ ఆర్డర్. అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ కాలం వన్ ఉంది. ఆ కాలం వన్ తెచ్చి టేబుల్ బిలో ఇక్కడ కాలం వన్ కాకుండా నువ్వు కాలం టూ ఇచ్చి ఇక్కడ వన్ ఇస్తా అంటే అది కరెక్ట్ కాదు. సో ఓకే. కాలం వన్లో ఏ ఆర్డర్ ఉందో కాలం టూలో కూడా అదే ఆర్డర్లో ఉండాలి. ఓకే. నెక్స్ట్ రూల్ ఏంటంటే ఫ్రమ్ బోత్ టేబుల్స్ కాలమ్స్ షుడ్ హ్యావ్ సేమ్ డేటా టైప్. అంటే ఈ కాలం వన్కి ఇంటిజర్ అని ఉందనుకోండి, ఈ కాలం టూకి కూడా ఇంటిజర్ అనే ఉండాలి. అంటే ఇక్కడ చూడండి, మనం క్రియేట్ చేసేటప్పుడు మనం అనుకున్నాం కదా. సో వేర్ క్యార్ ఉంటుంది, ఇంటిజర్ ఉంటుంది, అట్లా ఇస్తామని చెప్పాం కదా. ఇప్పుడు శాలరీ ఉంది. శాలరీ టేబుల్ వన్లో న్యూమరిక్ అని ఉంది. టేబుల్ టూలో శాలరీకి వేర్ క్యార్ అంటే టెక్స్ట్ ఇచ్చామనుకోండి ఎగ్జాంపుల్. సో ఇందులో టెక్స్ట్ అని ఉంది, ఇందులో ఇంటిజర్ అని ఉంది డేటా టైప్. అప్పుడు ఇంట్ టు టెక్స్ట్ ఎప్పుడైనా కూడా యూనియన్ ఆపరేటర్స్ అనేటివి చేయలేం. అర్థమైంది కదా. ఓకే. ఇంకోటి రూల్ 3 ఏంటంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ బోత్ షుడ్ బి ఈక్వల్. షుడ్ బి ఈక్వల్. షుడ్ బి ఈక్వల్. షుడ్ బి ఈక్వల్. సో టేబుల్ వన్లో ఎన్ని తీసుకున్నామో ఏలో టేబుల్ బిలో కూడా అన్నీ తీసుకోవాలి. యా. సో ఇంటర్సెక్ట్ దాకా అయింది మనకి. ఇప్పుడు మైనస్ చూద్దాం. మైనస్ ఏది? యా, మైనస్ అంటే ఏం లేదు. మనం ఎయిదర్ టేబుల్ ఏ మైనస్ బి చేయొచ్చు, బి మైనస్ ఏ చేయొచ్చు. అదేం చేస్తుంది అంటే టూ టేబుల్స్లో ఏవైతే వాల్యూస్ కానీ లేకుంటే డేటా ఉందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ టేబుల్ ఏలో ఇట్ వర్క్స్ ఆన్ బోత్ టెక్స్ట్ అండ్ ద నంబర్స్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, బి నా పేరు ఉంది, సేమ్ నేమ్ సేమ్ నేమ్ ఇందులో కూడా ఉంది అనుకోండి. టేబుల్ ఏ మైనస్ బి ఇందులో మీ నేమ్ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఏ మైనస్ బి చేసినప్పుడు సేమ్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి తీసేసి ఓన్లీ ఫ్రమ్ టేబుల్ ఏ ఆ డేటాని చూపిస్తుంది. ఇక్కడ చూడండి, వన్ ఉంది, ఇక్కడ వన్ లేదు, త్రీ ఉంది, త్రీ మైనస్ త్రీ, ఫైవ్ మైనస్ ఫైవ్. అంటే మైనస్ అని కాదు, కామన్ వాల్యూస్ని తీసేస్తుంది అనమాట. ఓకే. కామన్ వాల్యూని తీసి ఓన్లీ టేబుల్ ఏ డేటా మాత్రం చూపిస్తుంది. ఎప్పుడు ఏ మైనస్ బి చేసినప్పుడు. ఓకే. బి మైనస్ ఏ చేసినప్పుడు మళ్ళీ కామన్ వాల్యూస్ తీస్తుంది, కానీ ఈసారి బి టేబుల్ ఇట్ సైడ్ ఉంటుంది. అంటే బిలో ఉన్న డేటాని చూపిస్తుంది, ఏలో ఉన్న డేటాని చూపించదు. అంటే బిలో ఉన్న కామన్ వాల్యూస్ తీసి యూనిక్ వాల్యూని చూపిస్తుంది, అంటే 6 వస్తుంది. చూద్దాం మనం అది కూడా. ఇప్పుడు మైనస్ ఆర్ ఎక్సెప్ట్. ఎక్సెప్ట్ రెండు ఒకటే వస్తాయి బ్రో. ఓకే. బట్ మీరు ఒక పని చేయండి, హోంవర్క్ యాజ్ ఎ హోంవర్క్. మీరు ఏం చేస్తారంటే ఎక్సెప్ట్కి ఎక్సెప్ట్ కాల్కి డిఫరెన్స్ ఏముందో చూడండి. ఇది మీ పెద్ద పెద్ద హోంవర్క్ ఏం లేదు. సో ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్, ఈ ఎక్సెప్ట్ ఆల్ డిఫరెన్స్ చూడండి, అంతే, ఏం అవసరం లేదు. ఓకే బ్రో. సో ఎక్సెప్ట్ పెట్టుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇది రన్ చేస్తాం. సో యాక్చువల్లీ ఇదంతా కలిపి మనం ఒకటే లైన్లో కూడా రాసుకోవచ్చు. యా. కాకపోతే మీకు ఇట్లా రాస్తే కొంచెం ఏంటంటే
మనకి రీడ్ చేయడానికి కానీ అండర్స్టాండింగ్కి ఈజీ అవుతుందండి ఇట్లా పెట్టి. ఓకే. ఎప్పుడైనా ఎస్క్యూఎల్లో క్వైరీ అనేది సింగిల్ లైన్లో రాసేయచ్చు. ఇక్కడ చూడండి 1 వచ్చింది ఎందుకు? ఇక్కడ 3 అనేది కామన్ ఉంది, 5 అనేది కామన్ ఉంది. సో కామన్ వాల్యూస్ తీసేసింది అది, మిగిలింది 1 కదా. యా. సో సేమ్ ఇప్పుడు టేబుల్ బి మైనస్ టేబుల్ 2 మైనస్ 1 చేద్దాం. 2 మైనస్ 1. ఇప్పుడు చూడండి. ఓకే, కాలమ్ నేమ్స్ చేంజ్ చేయాలి. బి ఏ. సో బిలో కామన్ వాల్యూస్ ఏంటి? 3 అండ్ 5 పోయినాయి, మిగిలింది 6 ఒకటే. 6 వచ్చింది. సో మనకి 6 ఒకటే అవుట్ వచ్చింది. ఇది అర్థమైంది కదా బ్రో? సెట్ ఆపరేటర్స్. యా బ్రో. ఇక్కడ క్వైరీస్ పెట్టేస్తాను. సేమ్ క్వైరీస్ ఇందులో కూడా పెడతాను. సెట్ ఆపరేటర్స్కి ఈ క్వైరీస్ అప్లోడ్ చేస్తాను షీట్. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారంటే, నేను డేటాని ఇంటిజర్ పెట్టినా కదా, దాన్ని varchar పెట్టుకొని వాల్యూస్ ఇన్సర్ట్ చేయండి. ఎగ్జాంపుల్ ఏం ఓకే. చేస్తారంటే, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఈ 1 to 3s ఫ్రూట్స్ అని తీసుకొని లేకుంటే కలర్స్ అని తీసుకొని ట్రై చేయండి. అంటే ఆరెంజ్, యాపిల్, బనానా ఇట్లా వాల్యూస్ ఇవ్వండి. ఆ వాల్యూస్ పైన ఈ ఈ సెట్ ఆపరేటర్స్ అప్లై చేయండి. సో అవుట్పుట్ ఎలా వస్తుందో అబ్జర్వ్ చేయండి. సో మీకు కొంచెం అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే. ఓకేనా బ్రో? యా బ్రో. సరే బ్రో, కానివ్వండి. సో మనకి యా. ఇంకా జాయింట్స్ ఉన్నాయి. జాయింట్స్ ఇవి ఉన్నాయి, ఇవి యా. కంప్లీట్ చేసేద్దాం. యా. ఓకే బ్రో. ఓకే బ్రో. ఓకే బ్రో. యా. బాయ్ బ్రో. ఓకే.